ప్రతి పేదవాడు సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగించుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కోరారు. నియోజకవర్గ పరిధిలోని పేదలకు ఒంగోలులోని తన నివాసంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కింద 200 మంది పెట్టుకుంటే వారిలో ఇప్పటి వరకు 62 మందికి 1,03,00,000 రూపాయలు అందజేసినట్లు చెప్పారు. పేదలు ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటే ఆసుపత్రిలో అయిన ఖర్చులో 50 నుండి 55% వెనక్కి వచ్చేటట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తున్నారని తెలిపారు. ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే 2 లక్షల రూపాయల ఖర్చు అయితే అందులో సీఎంఆర్ఎఫ్ నుండి 1,20,000 రూపాయల వరకు వెనక్కు ఇస్తున్నారని తెలిపారు. పేదవాడికి తోడ్పాటు ఇవ్వాలనేది సీఎం మా ఉద్దేశమని స్పష్టం చేశారు. 2014-2019 మధ్యకాలంలో సీఎంఆర్ఎఫ్ కింద నియోజకవర్గంలో పేదలకు 14 కోట్ల రూపాయల వరకు ఇచ్చిన విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ఇవ్వలేదు, పేదవాడు ఆసుపత్రికి వెళ్తే ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ పెండింగ్లో పెట్టిందన్నారు. ఏది ఏమైనా పేదవాడు ఇబ్బంది పడకూడదన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బోయపాటి కోటేశ్వరరావు, తెనాలి బాబయ్య. మేడం అయిపోయినా ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటి వరకు మా దగ్గరికి 200 చిల్లర మంది పేషెంట్స్ ఏదైతే ఉందో సీఎంఆర్ఎఫ్ని పెట్టుకుంటే దాంట్లో 63 క్లియర్ చేసాం. 1,03,00,000 వరకు ఇప్పటి వరకు ఇచ్చే 63 మంది పేషెంట్స్కి. ఇంకా కూడా ఎవరున్నా కూడా మీరంతా కూడా మన ఏదైనా ఆపరేషన్స్ లేకపోతే ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఆ బిల్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేస్తే దాన్ని ఖచ్చితంగా 50-55% వరకు 2 లక్షలు ఖర్చు అయితే మనకి 1,20,000 దాకా మళ్ళీ మీకు వెనక్కి వచ్చేటట్టుగా మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా ఈరోజు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి పేదవాడు కూడా దీన్ని కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా 14-19లో దగ్గర 14 కోట్ల రూపాయలు ఆ రోజు అనేక మందికి కూడా మేము సీఎంఆర్ఎఫ్లు ఇచ్చాం. తర్వాత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్లు ఇవ్వలేదు. పేదవాడు హాస్పిటల్కి పోయి చేసుకుంటే దానికి కూడా ఇవ్వాల. ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా అన్నీ కూడా పెండింగ్లు పెట్టి వాళ్ళని కొంత కూడా అవి కూడా ఆగటం జరిగింది. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ పేదవాళ్ళు ఎవరైనా కూడా ఇబ్బంది ఉండకూడదు, ఆ కుటుంబాలు ఏదో విధంగా ప్రభుత్వం తోడ్పడాలనేదే సంకల్పంతో ఈ సీఎంఆర్ఎఫ్లు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.